శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయః భక్తియోగః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, నిరంతరము భగవత్ కార్యాచరణమునే చేయుచు విశ్వరూపుడవు సగుణ బ్రహ్మవు అగు నిన్ను ఉపాసించు భక్తులను ఈషణత్రయమును కర్మలు సన్యసించి ఇంద్రియాగోచరమగు నిర్గుణ పరబ్రహ్మమును ఉపాసించువారును అగు యోగ విధులలో శ్రేష్ఠులెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమామతాః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, విశ్వరూపుడనగు నాయందు మనస్సు నిలిపి తదేకనిష్ఠుడై పరమశ్రద్ధతో సర్వయోగీశ్వరుడను సర్వజ్ఞుడనగు నన్ను ఉపాసించు భక్తులు యోగులలో శ్రేష్ఠులని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కాని ఇంద్రియ నిగ్రహము గలవారై ఇష్టానిష్ట ప్రాప్తి అందంతటను సమాన బుద్ధి గలవారై సర్వభూతముల హితమునే కోరుచు అనిర్వచనీయమును అప్రమేయమును ఆకాశము వలె సర్వత్రా వ్యాపించినదియును ఇంద్రియములకు అగోచరమగుటచే మనస్సు చేత ఊహించుటకు వీలు కానిదియును మాయకు అధిష్టానమైనదియును స్థిరము నిత్యము అగు నిర్గుణ పరబ్రహ్మమును ఉపాసించువారు నన్నే పొందుచున్నారు. క్లేశోధికతర స్తేషామవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. నిర్గుణ బ్రహ్మమునందు ఆసక్తులగు వారికి దేహాభిమాన పరిత్యాగ రూపమగు క్లేశము అత్యంతమధికము. ఏలయన దేహాభిమానులకు నిర్గుణ బ్రహ్మోపాసన దుస్సాధ్యము. ఏతు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ పార్థ, సమస్త కర్మలను పరమేశ్వరార్పణమునర్చి పరమేశ్వరుడు మాత్రమే పరుడుగా గలవారై సర్వాత్ముడు విశ్వరూపుడునగు పరమేశ్వరుని మించిన ఆలంబనము లేనివారై నన్ను ధ్యానించుచు ఉపాసించు మన్నివిష్ట చిత్తులను శీఘ్రముగా జనన మరణ ప్రవాహ రూప సంసార సముద్రము నుండి ఉద్ధరించుచున్నాను. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. సంకల్ప వికల్పాత్మకమగు మనస్సును ఏకాగ్రము చేసి నాయందు ఉంచుము, నిశ్చయాత్మకమగు బుద్ధిని నాయందు ఉంచుము. అట్లు చేసినచో నాయందే నివసించగలవు, ఇందుకు సంశయము లేదు. అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ ధనంజయ, అట్లు స్థిరముగా చిత్తమును నాయందుంచలేనిచో చిత్తమును విషయముల నుండి మరల్చి ప్రతిమాది రూపాలంబనమునందు నిల్పుటకు పునఃపునః ప్రయత్నరూపమగు అభ్యాసయోగమును అవలంబించి
విశ్వరూపుడవగు నన్ను పొంద ప్రయత్నింపుము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అట్లు ధ్యానమును అభ్యసించుటకు కూడా నీవు సమర్థుడవు కానిచో భగవత్ప్రీతికరములగు వ్రత పూజానామ సంకీర్తనాదుల యందు నిష్ఠకలవాడవగుము. ఇట్టి కర్మలనాచరించిన అభ్యాస సిద్ధిని పొందగలవు. అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అట్లు భగవత్ప్రీతికరములగు కర్మలు చేయుటకు శక్తి లేనిచో సంయత చిత్తుడవై పరమేశ్వరుడి కర్మలతో సుప్రీతుడగుగాక అని నీవు చేయు సర్వకర్మలు పరమేశ్వరార్పణమునర్చి ఆ కర్మఫలములను కోరకుండుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరం. అభ్యాసము కంటే శ్రవణాదుల వలన కలుగు తత్వనిశ్చయ జ్ఞానము శ్రేష్టతరము. ఇట్టి పరోక్ష జ్ఞానము కంటే అపరోక్ష జ్ఞానమును కలిగించు ధ్యానము ప్రశస్తరము. జ్ఞానవంతునకు ధ్యానము కంటే సర్వకర్మల ఫలత్యాగము సుసాధ్యము. కర్మఫలత్యాగము శాంతిని కలిగించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. ఏ ప్రాణిని ద్వేషింపక మిత్రత్వముతో నుండువాడును, ప్రాణుల ఎడ స్నేహభావము, దుఃఖితుల ఎడ కరుణభావము కలవాడును, మమకార అహంకారములు లేనివాడును, సుఖదుఖముల యందు సమభావము గలవాడును, ఎన్నడూ వికారము పొందనంత క్షమ కలవాడును, సంతుష్టి కలిగి యుండువాడును, సమాహిత చిత్తుడును, సంయత స్వభావము కలవాడును, ఆత్మతత్వ విషయమున దృఢనిశ్చయము కలవాడును, మనస్సును బుద్ధిని నాయందే అర్పించువాడును అగు నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యః సచ మే ప్రియః. ఎవని వలన లోకము సంక్షోభము నొందకుండునో, ఎవ్వడు లోకము చేత బాధింపబడడో అనగా సత్ప్రవర్తన చేత అందరి మన్ననలను పొందునో, ఎవ్వడు సంతోషము, అసూయ, భయము మున్నగు భావోద్వేగములకు లోనుగాక ప్రశాంత చిత్తుడయ్యుండునో అట్టివాడు నాకిష్టుడు. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః. విషయములయందు కోరిక లేనివాడును, శౌచ సంపన్నుడును, కార్యనిర్వహణ సమర్థుడును, ప్రాప్తాదులయందు సుఖదుఖములు పొందువాడును, దుఃఖరహితుడును, కామ్య కర్మానుష్ఠానమును త్యజించిన వాడును నాకు భక్తుడు ప్రియుడును కూడా. యో న హృష్యతి నద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్సమే ప్రియః. ఇష్టప్రాప్తియందు హర్షము, అనిష్టప్రాప్తియందు ద్వేషము, ఇష్టవియోగమునందు దుఃఖము, ఇష్టవస్తు ప్రాప్తికై ఆకాంక్ష, పాపపుణ్యఫలములనిచ్చు కర్మలను త్యజించినట్టి భక్తుడు నాకు ప్రియుడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల ఎడ మానవమానములయందు సమభావము గలిగి కామినీవ కాంచనములయందు ఆసక్తి వీడి దోషారోపణ రూపమగు నింద, గుణసంకీర్తన రూపమగు స్థుతి వీనియందు సమభావము గలిగి వాంగ్మియమము కలవాడై లభించిన కొలది దానితో తృప్తి నొంది
పరమార్థ విషయబుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః. ముందు చెప్పబడిన రీతిగా సద్గుణోపేతులై నేనే పరమగతి అని శ్రద్ధతో ఆచరించు భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః సంపూర్ణం. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతలయందు భక్తి యోగమును 12వ అధ్యాయము సమాప్తము. అతః గీతామహాత్మ్యము. విష్ణుర్వాచ త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్. గీతను 3వ పాలుగాని పఠించిన జాహ్నవీ స్నాన ఫలం చేకూరును. 6వ పాలు పారాయణము చేసిన సోమయాగ ఫలం ప్రాప్తించును. గీతా ద్వాదశాధ్యాయ పారాయణ ఫలం. గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యః మతంద్రితః దివ్యశక్తిరియం రాజన్ ప్రాప్తా తేనైవ కేవలం. ఒక రాజకుమారుడు కొల్హాపురమందున్న లక్ష్మీదేవిని సందర్శించి పితృణము తీర్చుకొనుటకు అనుగ్రహింపుమని ఆ దేవిని కోరగా ఆమె ఆలయద్వారము వద్దనున్న సిద్ధ సమాధి అనే తన సేవకుని చూపెను. అప్పుడు ఆ రాజకుమారుడు అతని చెంతకు వెళ్ళి తన తండ్రి నిర్వహణలో అశ్వమేధయాగాశ్వము మాయమైన విషయము చెప్పగా సిద్ధ సమాధి తనకు గల గీత ద్వాదశాధ్యాయము పారాయణ మంత్రబలముచే అశ్వమును రప్పించెను. తరువాత రాజకుమారుడు మౌనివర్యుని ద్వారా గీత ద్వాదశాధ్యాయమును శ్రద్ధతో నేర్చుకుని నిత్యము పారాయణము చేసి ముక్తిని పొందినాడు. ఇది గీతా ద్వాదశాధ్యాయ ఫలం దివ్యశక్తులు ఉదయించుట శ్రీ పద్మపురాణాంతర్గతము. మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.